నిజంగా మనుషులే కాదు, కోటి చెట్లు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాయి. బతుకంతా మొలకలు నాటుడే పనిగా పెట్టుకొని వాటిని కంటికి రెప్పోలే కాపాడుకున్న వనజీవి రామయ్య గుండెపోటుతోని కాలం చేసిండు. పొద్దుగాలే వారికి ఎరకవుడుతోనే నా పానం కలుక్కుమన్నది. నిజం చెప్తున్నా, అసలు ఈ టైములే కదా ఇలాంటి వనజీవులు మనకు ఉండవలసింది. ఓ దిక్కు మన సర్కారోళ్ళు బుల్డోజర్లు పెట్టి చెట్లను నరకే ఎగురం పెట్టుకున్నది. చెట్లను కాపాడే వనజీవి రామయ్య జీవిడిచిండు. నిజంగా ఎంత బాధనో కదా. జీవితాంతం మొలకలు నాటుడే పనిగా పెట్టుకున్న వనజీవి నిజంగా అమరజీవి. ఆయనకు మన ధూమ్దా ముచ్చట్ల తరపున పెద్ద నివాళిద్దాం పాండ్రి. వృక్షో రక్షతి రక్షితాః ఈ మాట ఎవరన్నా చెప్తారు, కానీ ఆ మాటను అక్షరాల పాటించి 24 గంటలు మొలకల కోసమే తన్లాడి తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు 50 ఏళ్ల సంది మొలకలు నాటుడే పనిగా పెట్టుకున్నది మాత్రం మన రామయ్య తాతనే. ఒకటి కాదు, రెండు కాదు, రామయ్య తాత చేతులతోని కోటి కంటే ఎక్కువ మొలకలు పానం పోసుకున్నాయి. అవి పెద్ద పెద్ద చెట్లు అయినాయి, వనాల లెక్క మారినాయి. అందుకే రామయ్య తాత ఇంటి పేరే వనజీవి అయింది. 80 ఏళ్ల వయసులో కూడా ఇంటామతో కలిసి చెట్లు నాటుతున్న వనజీవి రామయ్య తాతకు శనివారం నాడు పాపం గుండె నొప్పి వచ్చింది. ఖమ్మం దావకానకు పట్టుకపోయారు, కానీ మనిషి దక్కలే. వనజీవి రామయ్య తాత పేరు మన రాష్ట్రంలోనే కాదు, దేశమంతా మారుమోగింది. రాష్ట్రపతి చేతుల మీదకెళ్ళి పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నాడు. మన కేసీఆర్ సార్ అయితే రామయ్య తాత చేస్తున్న గొప్ప పనికి మెచ్చి ముఖ్యమంత్రి హోదాలా ఆ కుటుంబానికి పెద్ద సన్మానం కూడా చేసిండు. అన్నట్టు మన కేసీఆర్ సార్ పెట్టిన హరితహారం అనే కార్యక్రమాన్ని కూడా రామయ్య తాత జనాలలోకి పట్టుకుపోయిండు. వనజీవి రామయ్య తాత సొంతూరు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. పెద్ద చదవలే, చిన్న చదివే. అయితేంది, ఆయన ఆలోచన గొప్పది. మొలకలు నాటుడే దేశానికి చేసే పెద్ద సేవ అని అనుకున్నాడు. 1960 సంది ఏడ ముత్తంత జాగనబడ్డా ఆడ మొలకలు నాటిండు. ఎవరైనా సుట్టపోలు ఇంటికి పోయినా రామయ్య తాతని ఎవరైనా కలవడానికి వచ్చినా మొలకలే వాళ్ళ చేతిలో పెట్టి ఇనాం గిచ్చేటోడు. ప్రతి ఒక్కరు మొలకలు నాటాలే, చెట్లు పెంచాలే, భూమి పచ్చగుండాలని ఊరూర తిరుక్కుంటా సాటింపులేసిండు. కొన ఊపిరిదాకా మొలకలకు జీవం పోషడే పనిగా పెట్టుకున్న వనజీవి రామయ్య నిజంగా అమరజీవి కదా. అయితే నా మనసుకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుందోళ్ళ, చెట్ల కోసం ఇంత తండ్లాడిన వనజీవి రామయ్య పుట్టిన తెలంగాణ నేల మీద ఇప్పుడు ఏమైతుంది? ఉర్రంగా అడవులను నరుకుతారు, భూములను ఎవరెవరికో కట్టబెట్టేందుకు 100 చెట్ల పానాలు తీస్తురు, బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తురు. మనం ఇక ఇట్టనే చూసుకుంటుంటే మన తెలంగాణలో ఉన్న అడవులను ఆయతపోతం చేస్తట్టే ఉన్నారు. అందుకే మన రాష్ట్రం ఎడారి కాకుండా కాపాడుకునేందుకు చెట్ల పానాలు నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరు వనజీవి రామయ్య కావాలి. ఆ తాతను ఆదర్శంగా తీసుకొని మొలకలు నాటాలి, చెట్లను కాపాడుకోవాలి.